సినిమా చాలా బాగుందండి. ఈ రోజులు ఇటువంటి మూవీ తీయడం చాలా గ్రేట్. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఆదరించాలి. చాలా బాగుందండి సినిమా. నాన్న ఎమోషన్ ఇప్పుడు కూడా ఉంటదండి. అది మర్చిపోయేది కాదు. సిఎస్ఆర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు మన సినిమా తెలుగు సినిమాకి మంచి విలన్ గా మళ్ళీ యాక్ట్ చేయడానికి మంచి యాక్టర్ అయిన చాలా బాగా యాక్ట్ చేశారు. ఎమ్మెల్యేగా బాగా యాక్ట్ చేశారు సార్. బాగుందండి, అంత ఫ్యామిలీ మూవీ బాగుంది. అయ్యో, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. పల్లెటూర్లలో నాన్న వాళ్ళు ఎంత కష్టపడతారో అంత సినిమాలో మొత్తం చూపెట్టారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎమోషనల్ అయ్యాము మేము. అవును, బాగా కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే అందరు ఫాదర్స్ అలానే కష్టపడుతున్నారు కదా. సినిమా అయితే చాలా బాగుంది. చాలా బాగా రాశారు, తీశారు కూడా. నాకైతే చాలా నచ్చింది. పర్సనల్ గా నాకు ప్రతి ఒక్క పేరెంట్ అండ్ ఎలా ఉంటారు, మనల్ని ఎలా చదివిస్తారు అని చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వచ్చి తప్పక చూడండి సినిమాని. ఎందుకంటే నాకు చాలా నచ్చింది, చాలా ఎమోషనల్ అయ్యాను. నేను చాలా అటాచ్ అయిపోయాను సినిమాకి. మెయిన్ గా ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్. తండ్రి ఇప్పుడు ఎలా కష్టపడి చదివిస్తున్నారు పిల్లల్ని, పిల్లలు దానికి అంత ఇస్తున్నారా లేదా అనేది మీరు ఈ సినిమాలో చూడొచ్చు. చాలా బాగుంది, తప్పకుండా వచ్చి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. నాన్న మళ్ళీ రావా సినిమా చూసానండి, చాలా బాగుంది సినిమా. బాగా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయాను నేనైతే మాత్రం. ఎందుకంటే మా నాన్న ఎంతైతే ప్రేమగా ప్రతి కొడుకుని తండ్రి బాగా చూసుకుంటాడో, సో ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే చాలా కనెక్ట్ అయిపోతారు సినిమాకి. సో ఎంత కష్టపడి చదివిస్తాడు, ఎంత అంటే కొడుకుని ఇంతలా ప్రేమిస్తారు అనేది చాలా బాగా చూపించారు. సో అలాగే చదువుల కోసం కానీ, విలువల కోసం కానీ, పేదరికం కోసం కానీ చాలా గొప్పగా చూపించారు. సో ఈ సినిమా అయితే మాత్రం నేనైతే సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే సినిమా ఏదో పెద్ద పెద్ద సెట్టింగులు లేకపోతే హంగామాలు ఏమి లేకుండా ఎమోషనల్ గా తీసుకెళ్లిపోయి కళ్ళంట నీళ్లు తెప్పించారు డైరెక్టర్ గారు. అయితే మాత్రం చాలా బాగుందండి సినిమా. అయితే మాత్రం బాగా నచ్చింది. ఒకసారి మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి నాన్న లేనోళ్ళకి నాన్న గుర్తొస్తాడు, అది నాన్న ఉన్నోళ్ళకి నాన్న విలువ ఏంటో తెలుస్తుంది. అందరికి నమస్కారం. నాన్న మళ్ళీ రావా అనేది ఒక అద్భుతమైన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు నాన్న అంటే నాన్న మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమను నాన్న మనకి ఎలా అందిస్తాడు, నాన్న అనేది ఒక ఒక గొప్ప భావన. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు, ఎంత గొప్పగా వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు. అందరూ చిల్డ్రన్కి తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లలది. నాన్న లేకపోతే మనం లేము. ఈ సమాజంలో ప్రతి స్థాయిలోకి ఒక వ్యక్తి ఎదగాలంటే నాన్న తోడ్పాటు ఎంత ఉంటుంది అనేది మనం ఎప్పుడు చూసుకోము లైఫ్లో. కానీ ఒక స్థితిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల సహాయంతో వచ్చిన వాళ్ళే. ఆ ఎదగటానికి వాళ్ళ పడ్డ బాధ ఎంతో గణనీయమైనది. దాన్ని మనం ఏ బాధలోనే చూడలేం. బట్ ఈ నాన్న అనే మూవీ మనం ఇంతకుముందు చూసిన బలగం సినిమా ఎంతగానో మనల్ని ఆకట్టుకుందో అంత గొప్ప మూవీ నాన్న మళ్ళీ రావాలని. ఒక తండ్రి ఆ కొడుకు కోసం ఎంత ఇబ్బంది పడతాడో, అతను తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ కొడుకు ఎదుగుదల కోసం చాలా కష్టపడతాడు. ఆ సినిమాలో మనం ప్రతి విషయం కూడా మన మనసును ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సింది, చిల్డ్రన్ చూడాల్సింది, తల్లిదండ్రులు చూడాల్సింది. ఈ సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప సినిమాని డైరెక్టర్ నిర్దేశ్ గారు తీశారు. చాలా సంతోషం. ఈ మూవీలో నేను స్కూల్ మాస్టర్గా చేసిన అవకాశం ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. ఆ విధంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, పిల్లలకు కూడా చూపించండి. కుటుంబం అంతా చూసే సినిమా, చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మీ స్క్రీన్ లో మీరు మనం చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మా డైరెక్టర్ గారు, నిర్దేశ్ గారు, డాక్టర్ గారు ఒక మంచి ఫ్యామిలీ సినిమాలో నాకు మెయిన్ విలన్గా ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించారు. నేను ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ డ్రామాలో డాక్టర్ గారు చాలా మోరల్స్, ఒక బాండింగ్, ఫాదరు సన్ యొక్క బాండింగ్ ఎలా ఉంటుందనేది ఒక కన్నీళ్లు తెప్పించే విధంగా షూట్ చేశారు. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను. దానికి మా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా బాగుంటుంది.
అలాగే మిమ్మల్ని చూస్తుంటే చంద్రముఖి డైరెక్టర్ పి వాసు గారు గుర్తొస్తున్నారు సేమ్. నేను ఆయనేమో అనుకున్నాను. సో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. కంటిన్యూ చేస్తాను సార్. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను. సముద్ర గారు, అలాగే మన కొత్త దర్శకులు, తర్వాత ఇంకా కొన్ని సినిమాల ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ విలన్గా చేసినాను. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేసేదానికి తెలుగు ప్రేక్షకులు, దర్శకులు అందరూ కూడా అవకాశం ఇస్తారని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మూవీ బాగుందండి. చాలా సబ్జెక్ట్ సూపర్. తండ్రి కొడుకుల అనుబంధం చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్, ఫ్యామిలీస్. మూవీ చాలా బాగుందండి. సన్ అండ్ ఫాదర్ రిలేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. సెంటిమెంట్ బాగుంది. హీరో అది బాగా చేశాడు, చాలా బాగా చేశాడండి హీరో అబ్బాయి. బాగుందండి ఓవరాల్ మూవీ సూపర్. ఒక ఫాదర్ ఒక సన్ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. ఎమోషనల్ క్యారీ చేశారు. మన యాక్టింగ్ రవి గారు బాగా చేశారు, హీరో గారు. ఓకే. మన సత్యప్రకాష్ గారు ప్లస్ మదర్ సెంటిమెంట్, మదర్ ఫాదర్ ఇద్దరు. మదర్ సెంటిమెంట్ క్యారీ అయింది, ఫాదర్ సెంటిమెంట్ కూడా క్యారీ అయింది. ఆటలు బాగున్నాయి సార్, ఎమోషనల్ కనెక్ట్ అయ్యింది. రియల్ లైఫ్ అదే మదర్ ఫాదర్ ఆబ్వియస్గా అందరికి ఇష్టమే కదా, దాంతోపాటు ఇలాగో క్యారీ అయింది, బాగుంది. మదర్ ఫాదర్ సెంటిమెంట్ చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మూవీ. చాలా చాలా బాగుంది. తండ్రి సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుందండి. తండ్రి కొడుకుని ఎలా పెంచాలో, కొడుకు తండ్రిని ఎలా చూసుకోవాలో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. చాలా చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుందండి, వింటే వినాలనిపిస్తుంది. చాలా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి నచ్చుతుందండి. ప్రతి పేరెంట్స్ అలాంటి కొడుకు ఉండాలని కోరుకుంటారండి. మదర్ క్యారెక్టర్ నచ్చింది. ఎమోషనల్, డాడీ ఎమోషనల్ కానీ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీలో డాడీ అనేది వాళ్ళ పిల్లల కోసం ఎంత కష్టపడతాడు అనేది మనకి ఈ మూవీలో చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ అంటే అదే ఫ్యామిలీ, ఒక తన కొడుకుని ఎలా వాళ్ళ అంటే మనం ఇవ్వడమే కానీ తీసుకోవడం అనేది ఉండదు అన్నట్టు ఒక ఎమోషనల్గా చూపించారు. 7 మేము స్క్రీన్ ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నాను ఈ మూవీతో. ఈ మూవీ నానా మళ్ళీ రావా అని చాలా ఎమోషనల్గా తీశాను. సేమ్ ఆడియన్స్తో కూర్చుంటే అందరితో పాటు నేను కూడా ఏడుస్తున్నాను. సో అందరు సక్సెస్ అవ్వాలని, ఈ చిన్న సినిమా కాకుండా సెంటిమెంట్ సినిమాగా తీసుకొని అందరూ మూవీకి రావాలని, సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా బాగా అనిపించింది. చాలా ఎమోషనల్ గా తీశారు. నేను ఒక నా మూవీ చూస్తున్నట్టు అనిపించలేదు. ఒక ఆడియన్స్ లాగానే చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. నేను కూడా ఆ సినిమాలో నేను చైత్ర అని కాకుండా ఎవరో చైత్ర అమ్మాయితో కనెక్ట్ అయిపోయి ఆ ఫ్లోలో వెళ్ళిపోయి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. సో వెరీ హ్యాపీ. తర్వాత కాంప్లిమెంట్స్ అన్ని విన్నాక ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ గ్లాడ్ టు బి హియర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను సుబ్బు. నాన్న మళ్ళీ రావా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. చాలా చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో నాన్నను కోల్పోయిన వాళ్ళు ఈ సినిమా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నాన్న తెలిసిన విలువలు దీంట్లో చాలా ఉన్నాయి. ఈ సినిమాలో నాన్న మళ్ళీ రావా చాలా గ్రేట్ఫుల్ సినిమా. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఈ యొక్క సీన్స్ చూసి. క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉందండి. ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ హేమంత్ నాయుడు మాట్లాడుతున్నాను. నాన్న మళ్ళీ రావా సినిమా టైటిల్ బాగుంది. సినిమా అయితే ఓకే. మా ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ సినిమాకి రావడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ శిరీష, అమ్మాయి యాక్టింగ్ బాగుంది. ఆ అమ్మాయి ఉంది కాబట్టి సినిమా హిట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా అండి. సినిమా చూస్తా ఉంటే నాకే అసలు కళ్ళంలో నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే. మొత్తం నా జీవితం అనమాట. నా కొడుకు నేను డిస్కస్ ప్రాబ్లం, ఆలోచన విధానం అన్నీ కూడా మూవీలో చూపించారు. చాలా అద్భుతంగా నటించారు. అంతా కొత్త వాళ్ళు అయినా సరే చాలా సూపర్ అండి. నాన్న మళ్ళీ రావాలి. మా నాన్న కూడా గుర్తొచ్చాడు మళ్ళీ.